సార్ ఫైనల్‌గా కవితకి బెయిలొచ్చింది. అయితే దీనికి కారణం నిన్న కేటీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్ళడమే అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఛీ! ఛీ! చిల్లర పడి అలా అయితే ఎప్పుడో తెచ్చుకునేవాడు అంటే కదమ్మా. బీజేపీతో కలవబోతున్నారు అని జెప్పేసి టాకొస్తుంది. ఎందుకు కలుస్తారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇవాళ బీఆర్ఎస్ మారాక హిస్టరీ చూడండి. హిస్టరీ చూసి వాడెవడో సన్నాసిదలు వాగచ్చు కలిసి ఏనాడైనా మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడైనా ఏనాడైనా బీజేపీ తోటి సఖ్యత ఉందా? బి బి లేదు. లేనిది ఇవాళ కొత్తగా ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఇవాళ అవసరం ఏమొచ్చింది? ఇవాళ అవసరం ఈ పోరాటం వీళ్ళకి కాంగ్రెస్‌కి రేవంత్ రెడ్డి రేపు బీజేపీలో చేరతాడేమో తెలీదు. రేవంత్ రెడ్డి రేపు ఓటుకు నోటు కేసు తీర్పొస్తే బీజేపీలో అందుకని బీజేపీతోటి కులుకుతున్నాడు. బీజేపీతోటి కులుకుతున్నాడు. కేవలం ఢిల్లీలో వాళ్ళ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు పిసకడమే కాకుండా బీజేపీ దగ్గర కూడా మోకరిల్లుతున్నాడు. ఆ ఓటుకు నోటు కేసులోంచి బయటపడటానికి. అది తీర్పు కనుక వచ్చిందనుకో తను కిందకి దిగాలి. దిగిపోవాల్సి వస్తుంది. అందుకని బీజేపీని ఇది అర్థం పర్థం లేని ఒక అస్తవ్యస్తమైన వాక్య అది. గాలి మాట, సోది మాట. ఎందుకు వెళ్తారు? ఇవాళ ఎమ్మెల్యేలు తీసుకొని మాట్లాడితే ఎప్పుడో మరి ఈ పని ఎప్పుడో చేసేవారు. ఎప్పటిదాకా ఎందుకు? ఇన్నేళ్ళు పాప అమ్మాయిని ఇవాళ అమ్మాయికి ఆరోగ్యరీత్యా అన్ని సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చిన తర్వాత ఇచ్చింది. సిసోడియాకి ఇచ్చింది. ఇవాళ ఈయనకి ఇచ్చింది. కేజ్రీవాల్‌కి కోర్టు చేసి కోర్టుని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన శక్తి బీఆర్ఎస్‌కి, బీజేపీకి కాదు బీఆర్ఎస్‌కి ఉంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన శక్తి బీఆర్ఎస్ ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఉంటదా అమ్మాయి? ఎప్పుడది బీజేపీకి అయితే ఉండుంటది గదా సార్. బీజేపీకి కూడా ఉండదమ్మా. బీజేపీకి కూడా ఉండదనుకుంటే పొరపాటు. కాకపోతే బీజేపీ ఏం చేయగలదంటే ఫైల్‌ని మూవ్ అవ్వకుండా సీబీఐ దగ్గర ఉన్న ఫైల్‌ని ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోకుండా కొంచెం డిలే చేయగలదు. అంతేగాని ఇవాళ కాకపోతే రేపైనా కోర్టుకి వెళ్ళాల్సిందే, కోర్టులో తీర్పు రావాల్సిందే. ఎవరైనా అనుభవించాల్సిందే. కానీ కొంతవరకు ఉపశమనం కలిగించొచ్చు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళకుండా ఇప్పుడు ఉంది వాయిదా. సరిగ్గా సబ్మిట్ చేయలేదు రికార్డ్స్. సార్ మాకు టైం కావాలి, 3 నెలలు కావాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలి అంటారు. అయిపోయింది 3 నెలలు పోతుంది. ఇట్లా 3 నెలలు అంటే ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతారు. ఇలాంటివి చేయగలరు కానీ జడ్జి గారిని కూర్చోబెట్టి ఈ తీర్పు ఇవ్వండి, తీర్పు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అది రూల్స్ ఉంటాయి, చట్టం ఉంటాయి, అనేక అపోజిషన్ లాయర్స్ ఉంటారు. అంత ఈజీగా జరుగుతారంటే అపోహ తప్పితే ఏమి డిలే చేయగలరు. లాలూ ప్రసాద్ 20 ఏళ్ళు ఎందుకు జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అలా పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ కంట్రోల్ తీసుకుంటారు. కేసు ఓపెన్ చేస్తాం, ఫైల్ ఓపెన్ కానంతకాలం ఒక మన దురదృష్టం ఏంటంటే ఒక కేసు ఫైల్ అయితే సిబిఐలో ఇంత టైంలోపు ఇది తేల్చాలి అనే రూల్ మన దగ్గర లేదు. సిబిఐ ఇష్టం. ఎప్పటికైనా ఏ ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఏ ఫైల్ ఎప్పుడు పెండింగ్లో పెట్టాలో వాళ్ళ ఇష్టం. అది ఒక టైం లిమిట్ ఇవ్వాలి. అది రావాలి చట్టంలో. ఇప్పుడు అంటే ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే ఇతర పార్టీ వాళ్ళు కవితను జైల్లో పెట్టింది కేవలం కేసీఆర్‌ని వణచడానికే, అసలు నోరు బయటకు రాకుండా ఉండడానికే అని చెప్పేసి. యెస్ 100% రాజకీయంగా చేసిన పని అది. ఆ అమ్మాయి మీద ఇప్పటికి ఒక్క సాక్ష్యం ప్రూవ్ అవ్వలేదు. ఒక్కసారి ఆ అమ్మాయి వాడెవడో జైల్లో ఉన్న సుకేష్ అమ్మాయికి 10 లక్షలు ఆవిడ కారులో పెట్టామని ఎవడో చెప్పటం, ఎవడో అప్రూవర్గా మారిన నాయర్ ఎవడో వాడేదో చెప్పటం, వాళ్ళే దొంగలు, వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తూ వాళ్ళు చెప్పారు ఇదిగో అదిగో చేతి చూపిస్తారు. ఈ ఆధారం లేవు. ఆమె ఆ డబ్బు గోవాకి వెళ్ళింది. గోవాకి ఈవిడికి సంబంధం? ఆ డబ్బు ఈవిడ చేతికి ఎందుకు వచ్చింది? రాలేదు. ఈవిడ కాకపోతే ఏమంటారు, ఈవిడ సౌత్ వింగ్ వాళ్ళకి లిక్కర్లో సౌత్ లాబీకి ఈవిడ సపోర్ట్ ఎలా సపోర్ట్ చేసిందంటే వీళ్ళు కలిశారట ఎక్కడో హోటల్లో. కలుస్తారు ఒక సీఎం కూతురు, ఒక ఎమ్మెల్సీ వచ్చినప్పుడు, ఒక రాష్ట్ర సీఎం కూతురు వచ్చినప్పుడు ఎవరన్నా కలుస్తారు. కలిసినంత మాత్రాన ఆ లావాదేవీలో వీడికి భాగస్వామ్యం ఉందని అంటే ఆధారాలు చూపిస్తారు. ఇంతవరకు ఛార్జ్షీట్లో ఒక అనుమానితులుగా ఆవిడ్ని దోషిగా చెప్పడం తప్పితే నిర్ధారణ ఇంతవరకు కాల. ఏ ఒక్క విషయంలోనూ నిర్ధారణ చేయలేదు. అందుకని ఇప్పుడు రిలీజ్ చేశారు. రేపు ఛార్జ్షీట్ క్రాస్ ఎగ్జామినేషనాక కరుణానిధి గారి కూతురుని అరెస్ట్ చేసి 2 ఏళ్ళు తర్వాత ఎట్లా అయితే ఏమీ లేదని తేల్చారో రేపు అలా తెలుస్తుంది. అదే రాజకీయ కక్ష తప్పితే మరొకటి లేదు.
అంటే ఇప్పుడు అంటే లోపల లోపల మాటలయిపోయాయి. బీజేపీకి పరోక్షంగా అయినా, ప్రత్యక్షంగా అయినా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తది తెలంగాణలో అని జెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడేది సన్నాసులు ఎవరు? కాంగ్రెస్ సన్నాసులు అలాగమ్మా. రీసెంట్‌గా మనం విన్నాము. కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. గవర్నర్ కేసీఆర్ అవుతారు అని చెప్పి. పుట్టించేదమ్మా, మైండ్ గేమ్ వీళ్ళందరూ పుట్టించేదమ్మా. కేంద్ర మంత్రి ఇస్తారు, ఆయన గవర్నర్ చేస్తారు. ఇవన్నీ పిచ్చి కూతలు. ఇది టీఆర్ఎస్ అనేది పోరాట పటిమతోటి వచ్చిన పార్టీ. 15 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాటం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అధికారం చేసింది. సో ఇవి ఈ బెదిరింపులకి వీటికి లొంగిపోయి సరెండర్ అయితే పోరాటమే జరిగేది కాదు. కేసీఆర్ని అంత తక్కువ అంచనా వేస్తే మూర్ఖులు, రాజకీయంగా ఏమాత్రం పరిణతి లేని వాళ్ళు, ఏదో గాలి సోది వాగుడు వాగేవాళ్ళు తప్పితే కేసీఆర్ అంత అంత అలసత్వంతో లొంగిపోయేవాడు కాదు. అతని నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఒక సింహంలాగా సమయం చూసి గర్జిస్తాడు. ప్రజలు ఇప్పుడే అనుకుంటున్నాడు తెలంగాణలో ఒక సింహాన్ని మూల కూర్చోబెట్టి ఈ చిట్టెలుకలను మనం అధికారం ఇచ్చాం, ఈ దౌర్భాగ్యం చూస్తున్నాం, ఈ ఒక అల్పులకు అధికారం వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, వాళ్ళ పాలన ఎంత అసహ్యంగా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి, ఎంత చిల్లరతనంగా మాట్లాడతారు అనేది ప్రజలు చూస్తున్నారు. అల్పులకు అధికారం వస్తే ఎంత హీనంగా ఉంటుందో వాళ్ళు చూస్తున్నారు. కనుక ప్రజలు ఆల్రెడీ ఆయన కూర్చోబెట్టి తప్పు చేశాము, ఏదో మార్పు పడ్డేది అంటాను ఆల్రెడీ ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఆ పోరాటంలో వస్తాం. ఇవాళ 5 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ళు వాళ్ళు అసలు ప్రభుత్వం నడపాలి కదా. రెండో కృష్ణుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. మూడో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. దళిత ముఖ్యమంత్రి అనే ఫామ్‌లో మూడోది బట్టి విక్రమ రెడీగా ఉన్నాడు. ఈ గ్యాప్‌లో ఈ మొదటి కృష్ణుడు వెళ్ళిపోవాలి, రెండో కృష్ణుడు రావాలి, అతను వెళ్ళిపోవాలి, మూడో కృష్ణుడు రావాలి. తెలంగాణ పోరాటం నుంచి పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ. సో, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం వల్లనే ఇప్పుడు వ్యతిరేకత వచ్చి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి వాళ్ళే అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. అది చర్చే గానమ్మా. పేరు మారింది గానీ మనుషులు మారలేదు కదా. పేరు మారింది గానీ సిద్ధాంతాలు మారలేదు కదా. పేరు అంత మాత్రాన ప్రజలు వీళ్ళు ఓడిపోయినాక 36 సాకులు చెప్తా ఉంటారు అనేవాళ్ళు, ఇందువల్ల ఓడిపోయారు. అందువల్ల కాదు. 2, 3 విషయాల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. ధరణి పోర్టల్ అది మనకు చాలా మంచి చేస్తుందనుకున్నాం. ధరణి పోర్టల్ దెబ్బ కొట్టింది. దళిత బంధు అది చాలా చేస్తుందంటే దళిత బంధు 10 మందికి వస్తే 20 మందికి రాలా. ఈ 10 మంది మనకు సపోర్ట్ చేస్తే 20 మంది వ్యతిరేకించారు. రామయ్యకి వచ్చింది నాకు రాలేదు, సోమయ్యకి వచ్చింది నాకు రాలేదు, ఇలా వ్యతిరేకం. సో ఇవన్నీ మరి సిటీలో ఎందుకు రాలా? సిటీలో ఒక్క సీటు రాలేదు కాంగ్రెస్కి. ఇక్కడ కళ్ళకు కనపడుతుంది డెవలప్మెంట్. అక్కడికి వెళ్ళి రూరల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ధరణి ఇది ఈ 2 దెబ్బ కొట్టేసి దాన్ని మన పొలాలు అయ్యో పోతాయని భయం పుట్టించింది ధరణిలో. ఇవన్నీ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కాదు ఇది ఇంత మంచిగా మీకు ఇంకా పారదర్శకని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఓవర్ కాన్ఫిడెన్స్. మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఊరి వీళ్ళు అంటున్నారు కానీ అలా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. దళిత బంధు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎక్కడ దెబ్బ తగిలింది. దళిత బంధు ఇచ్చిన వాళ్ళు ఓకే, ఇవ్వని వాళ్ళు అందని వాళ్ళందరూ గొడవ చేస్తారు. వాళ్ళని సముదాయించే కారణం విషయం కానీ అవి చేయలేకపోవటం, అక్కడ వాళ్ళు గెలిచారు. అంతే తప్పితే ఏదో ఈ బీఆర్ఎస్ మనుషులు మారితే కేసీఆర్ కాకుండా ఇంకోళ్ళు వస్తే అప్పుడు మారుతుంది కానీ కేసీఆరే. ఆ పార్టీ అదే, సిద్ధాంతం అదే, విషయాలు అయ్యే, మనుషులు వాళ్ళే. పేరు బీఆర్ఎస్ కాకపోతే టీఆర్ఎస్ కాకపోతే బీఆర్ఎస్. దానికోసం వాళ్ళు పెద్ద దానివల్ల ఇంపాక్ట్ అనేది ఊరే. ఇప్పుడు అపోజిషన్ చెప్పాలి కదా ఓడిపోవటానికి. అందువల్ల అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆ పేరు మార్చబట్టి కానీ లేకపోతే మేము మట్టిగడిచిపోయామని చెప్తుంటే వాళ్ళే ఒప్పుకుంటారు కదా. సో, ఫైనల్‌గా కవితకి బెయిల్ వచ్చేసింది. సుప్రీంకోర్టు మంజూరు చేసేసింది. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఏమంటారు సంబరాలు జరుగుతాయంటారా? సంబరాలు ఎందుకు చేసుకుంటారు? ముందు పాపం ఆరోగ్య ఆడబిడ్డ అక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి కాదు కదా. సంబరాలు చేసి స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి రావడం కాదు కదా. కనుక దీన్ని సంబరాలు చేసుకుంటే ప్రజలు నవ్వుతారు, అది కాదు. ఆ అమ్మాయి ఆరోగ్యం కొంచెం ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉంటుంది. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అదే సరే జైల్లో ఉంటే జైలు తిండి ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక కొంచెం అవన్నీ సెటరేట్ చేసుకుంటానికి రాజకీయంగా కొంచెం వెసులుబాటుగా మళ్ళీ కరెక్ట్గా రాజకీయంలో దిగటం. అమ్మాయి మళ్ళీ పోరాటం, అమ్మాయి పెద్ద పోరాటం మనిషి. రేపు అయిపోయినాక మళ్ళీ జాగృతి అనేది దిగుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది.